పల్నాడు జిల్లా దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవనాన్ని గురుజోల ఎమ్మెల్యే ఎరపతినేని శంకుస్థాపన చేశారు. దొంగలకు ఊతమిచ్చే పార్టీ వైసీపీ అయితే దొంగలలో జైల్లో పెట్టించేది కూటమి ప్రభుత్వమని అన్నారు. తిరుపతి పరకామణి లిక్కర్ ఇక 1,00,000 కోట్లు కొట్టేసిన కేసులు మాజీ సీఎం జగన్ దృష్టిలో చాలా చిన్నవట. ప్రజలు తరిమి కొట్టేది కూటమి నాయకులు కాదు వైసీపీ నాయకులనని ఎరపతినేని శ్రీనివాసరావు ఏకి పారేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి డబ్బుల్లో కొట్టేస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి లెక్కర్ కేసు చాలా చిన్నది. 1,00,000 కోట్ల రూపాయలు దొంగతనాలు చేసిన కేసు చాలా చిన్నది. సో అందుకే దొంగలకి ఇచ్చే నాయకులు, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం. అందుకే మేము అధికారంలోకి వస్తాం. ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకుంటారు. మీరు అడిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వన్నారు. ప్రజలు తెలుసు తెలియక ఇచ్చారు. కరెంట్ దిగి పడుకున్న పరిస్థితి వచ్చింది. మీరు రెండోసారి అవకాశం అడగల. రెండోసారి అవకాశం ప్రజలు ఎవరు? సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు కళ్ళ కనపకండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ప్రజల్లోకి వెళ్తే కొడతారంట. ఆయన చదువుతున్నాడు.